நான் வந்து கொஞ்சம் తెలుగులో பேசுறேன் పర్వాలేదా నాకు తెలుగులో ఫ్రీగా వస్తుంది ఇది ఒక நன்றி சொல்றதுக்கு மாதிரி இல்லைదా அதுக்காக நான் ఫ్రీగా తెలుగులో பேசுறேன் ఇది ట్రావెల్స్ చాలా బాగుంది చాలా బాగా చూసుకున్నారు మేము ఎన్నో ట్రావెల్స్ పోయినాము అన్ని చూసేసినాం చాలా వరకు నాకు తెలిసిన వరకు ఇది పోవడానికి నాకు ముక్తినాథ్ పోవడానికి మాకు కొంచెం భయంగా ఉండింది ఎందుకంటే ఈసారి ఆయనకు మోకాళ్ళకి వచ్చేసింది ఈ ట్రావెల్ చేయగలుగుతామో అని కొంచెం డౌట్ మాకు మేము లాస్ట్ ట్రిప్ కుంభమేళ పోయి వచ్చినప్పటి నుంచి ఆయనకు మోకాళ్ళకి వచ్చింది నాకు ప్రాబ్లం ఉన్నా నేను ఆయన నన్ను చూసుకునేస్తాను కాబట్టి నాకేం ప్రాబ్లం లేదు ఎక్కడ పోవాలన్నా ఇప్పుడు ఆయన ప్రాబ్లం వచ్చిన దానివల్ల నేను పోవాలంటే ఎట్లా పోయేది నాకు భయం అన్నమాట అందువల్ల ఆయన ఇది సరిగ్గా లేదే అని కొంచెం భయము అందువల్ల ఆయన మొదట అడిగిన అశోక్ మమ్మల్ని భద్రంగా పిలుచుకోపోగలుగుతారా మీరు మేము ఇట్లా మోకాల్లో పొంది ఆయన నడవలేరు మేము ఇద్దరు చాలా నిదానంగా నడుస్తాము అందువల్ల మాకు పర్వాలేదా మమ్మల్ని కేర్ తీసుకొని పిలుచుకోపోగలుగుతారంటేనే మేము వస్తాము అని అడగండి ఎన్ని నా కాన్వర్సేషన్ లో తమిళ్లో మాట్లాడాలి కాబట్టి నాకు తెలీదు అన్ని ఆయనకు చెప్పి మాట్లాడిస్తారు ఈ టూర్ లో ఏం ఊర్లు ఉందో నాకు తెలిసింది ఒకటి జనక్పూరి లుంబిని ముక్తినాథ్ వేరే ఏం నాకు తెలీదు టూర్ వచ్చి 9 రోజులని తెలుసు ఏం ఎన్ని గంటలకు పోతున్నాం ఎన్ని గంటలకు వస్తున్నాం ఏమి అడిగినారంటే గొప్ప వచ్చేస్తుంది మా ఆయనకు పాపం ఎక్కువ డీటెయిల్స్ చెప్పలేరు అనమాట అది భార్య దగ్గర అసలే చెప్పరు వేరే ఎవరికైనా అడిగితే చెప్తారు కానీ నాకైతే చెప్పరు అనమాట అందువల్ల నేను కూడా ఏం అడగను నేను చాలా దాకా మూసుకొని ఉంటాను అనమాట ఇంట్లో కూడా చాలా సైలెంట్ మాట్లాడేదే లేదు బయట వస్తే మాత్రము నాకు ఈ టూర్ లో వచ్చినప్పుడు ఊరికే ఉండేదానికి ఇష్టపడేది అనమాట నేను అందువల్ల అందరినీ కదిలిస్తాను భజన చేయమని చెప్తాను నేను భజన పాడతాను అనమాట దానికి కూడా ఆయన అందరు నిద్రపోతూ ఉంటారు మాట్లాడుకుంటూ ఉంటే నువ్వు వాళ్ళని వదలవే నువ్వు వాళ్ళనంతా పాడు చేస్తావే అంటారు అనమాట పర్వాలేదండి మనం పోయేది యాత్రకు పోతున్నాము దేవుడి నామం చెప్పేదన్నా తప్పు లేదు అని చెప్తాను నేను కానీ ఏమైనా తప్పు చెప్పింటే తప్పు సారీ నాకు మాత్రం ఎక్కడ పోయినా భజన చేయాలా దేవుడి నామం చెప్పాలా దేవుడితో ఉండాలా భజన ఏ లాంగ్వేజ్ అని ప్రాబ్లం లేదున్నా కూడా ఏదైనా సరే దేవుడి నామం చెప్పేదన్నా తప్పు లేదు అని నాకు అందువల్ల నేను ఎప్పుడు ఎక్కడ పోయినా చెప్పుకుంటా ఉంటాను చెప్తాను అన్ని చేస్తాను అనమాట అందువల్ల ఏమన్నా కష్టపట్టింటే అందరినీ సారీ కానీ ఒకే ఒక రిక్వెస్ట్ ఏమంటే మనము సంప్రదాయం హిందూ వాళ్ళం కాబట్టి ఇంకా మీదట ఎప్పుడైనా ఫోన్ మాట్లాడినప్పుడు హలో అని చెప్పకుండా మీకు ఏదైనా పర్వాలేదు దేవుడి నామము జై శ్రీరామ్ చెప్పొచ్చు హరిరామ్ చెప్పొచ్చు రామ్ చెప్పొచ్చు హరి ఓం చెప్పొచ్చు ఏమైనా చెప్పొచ్చు కానీ హలో అనేది కాకుండా హలో మొదటి చెప్పండి కావాలంటే ఎందుకంటే మనకు అలవాటు అయిపోయింది కాబట్టి హలో చెప్పండి కానీ దాని తర్వాత దేవుడి నామం ఒక నామం చెప్పి మాట్లాడినారంటే చాలా సంతోషము మనము హిందూ సంప్రదాయాన్ని చాలా మర్చిపోతున్నాం అనమాట మన బిడ్డలకు నేర్పలేకపోతున్నాము మనము మర్చిపోతున్నాము మనము సంప్రదాయంగా ఒక చుక్క కూడా పెట్టుకోలేకపోతున్నాము అది కూడా లేదు ఎప్పుడు జడలు విరబోసుకుంటున్నాము ఇది ఒక ఆడవాళ్లకు జడలు విరబోసుకునే చాలా చెడ్డది అని చెప్తారనమాట మా దానిలో కానీ నాకు తెలిసింది చెప్తున్నాను నాకు తెలిసినంత వరకు ఒక చుక్క పెట్టుకొని ఒక జడ వేసుకునే వల్ల తప్పు లేదు అనుకుంటాను కాబట్టి వల్ల అయినంత వరకు అందరూ ఇది ట్రై చేయండి ఓకే సారీ ఏమైనా తప్పు చెప్పింటే సారీ అశోక్ సార్ ரொம்ப థ్యాంక్స్ సార్ ரொம்ப நன்றி థ్యాంక్ యూ